శూర్పణఖ నవ్వడం వలన లక్ష్మణుడు ముక్కు కోసేశాడు. అది వెళ్ళి రావణాసురు దగ్గర ఏడ్చినా ముక్కు తిరిగి రాలేదు కదా. అందుకే నవ్వే ముందు ముందు వెనక ఆలోచించుకొని నవ్వాలి. మరి నువ్వు రాత్రంతా కమాన్ కమాన్ అని నవ్వుతూనే ఉన్నావు కదే, మరి నువ్వు ఏం ఆలోచించుకున్నావేవే? అవి మాత్రం గుర్తుంటాయి, ఇంట్లో నవ్వే వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోరు. అత్తయ్య కాఫీ. థ్యాంక్స్ అమ్మా. సై అమ్మాయి కాఫీ తెచ్చింది, తీసుకో. తెచ్చిందిలేండి బడి కాఫీ. నువ్వు ఇక బారవే. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. రే, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఏమిటో నీకు తెలుసా? తెలీదు నాన్న. అదిగా మీ అమ్మని చూడు. రే, ఏం జరిగిందో తెలీదురా. నిన్న రాత్రేమో కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించింది, పొద్దున లేచేమో చెవుకోసిన మేకల ఒకటే అరుస్తోంది. నానా, అమ్మ ఎందుకు అలా చేస్తుందో తెలుసా? ఏమైందిరా? నిన్న పొద్దున అమ్మ టానిక్ అనుకుని తెలియక 5 బీర్లు తాగేసింది. ఏమేవ్, ఏంటని వింటుంది? నువ్వు మందేశావా? అందుకేనా నిన్న రాత్రి డైనోసార్లా డాన్సులు చేసేసింది, రారాజా రారాజా అని నన్ను పట్టుకు లాగేసింది? నీకిదేం పోయే కాలమే? అవ్వా, ఇక ఆపుతారా? పోన్లే నానా, అమ్మ ఏదో తెలియక చేసింది. నువ్వు ఊరుకోరా. అసలు దీనికేం పోయే కాలం రా? తాగేది మందో టానిక్కో తేడా తెలియని వయసారాదంది. నానా, ఇక వదిలేయండి, పదండి వెళ్దాం. నానా రండి. అర్జున్, అత్తయ్య మీరెందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థమైంది. రాత్రి కావాలని నేను నవ్వలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. స్వామి, ఏంటి గాలి దుమారు? ఏదో దుష్టశక్తి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. పదండి స్వామి. ఏమిటి స్వామి ఈ అపశకునం? స్వామి, ఈ ఇల్లు అపశకనం అంటారేంటి? స్వామీజీ, ఈ ఇల్లు తీసుకోవచ్చా? ఏంటి స్వామీజీ, ఇల్లు తీసుకోవచ్చా? తీసుకోవటం కాదు, ఈ ఇంటి గాలి పీల్చినా నువ్వు సర్వనాశనం అయిపోతావు.
ఈ ఇంట్లో ఘోరమైన మరణాలు సంభవించాయి. లోపల కొన్ని ఆత్మలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇంటిని కొనటం చాలా ప్రమాదం. వెంటనే నీ ప్రయత్నాన్ని ఆపేయి. ఈ రోజుల్లో కూడా దెయ్యాలుంటాయా స్వామి? ఈ సృష్టిలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నల్ని చీకటి తన గర్భంలో దాచుకొని మౌనంగా ఉంటోంది. సృష్టిని ఎదిరించి వాటిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం కూడా ఆ చీకటిలో కలిసిపోతాం. తల్లి గర్భంలో ఉన్న పిండానికి ప్రాణం ఎలా వస్తోంది? ఏదైనా చేయగలం అనే డాక్టర్లు ప్రాణం పోయిన తర్వాత ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? వీటన్నిటికీ సమాధానం దొరికిన రోజున దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నీకింకా ఆయుష్ రాసిపెట్టుంది కాబట్టే ఈ ఇల్లు కొనకముందే నన్ను పిలిపించావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. రామో, స్వామి పద. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏమిటి స్వామి, మృత్యుంజయ మంత్రం పఠిస్తున్నారు? ఎవరి ప్రాణానికైనా హాని ఉందా? ఆవిడికి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది. ఆవిడ ముఖంలో మృత్యువు తొంగి చూస్తోంది. ఆవిడ మృత్యువు గురించి మీకు తెలిసినప్పుడు మీరేం చేయలేరా స్వామి? విధి ఎప్పుడూ ఆమె మృత్యువును నిర్ణయించింది. మనం ఏం చేయలేం. పదండి. ఏంటి సంధ్య, ఇక్కడి నుంచి చేస్తున్నావు? ఏమండి, స్వామీజీ ఆ ఇంట్లో దెయ్యం ఉందని గుర్తుపట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పును ఒప్పుకుందాం, ఆయన్ని కాపాడమని వేడుకుందాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనమే కాదు, ఈ కాలనీలో మొత్తం అదే పనిచేశారు. వాళ్ళందరికీ లేని భయం నీకెందుకు? ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు.